హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతటి మొండివాడో మనకు అందరికీ తెలుసు. ఆయన ఆయన ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి ఆయన మొండితనమే కారణమనమాట. అర్థమైందా? సో, అలాగే ఇప్పుడు లోకేష్ కూడా జగన్‌లాగే మొండోడు అంటారా? కాదంటారా? సో, ఏంటో విషయం తెలుసుకునే ముందల మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నేను కోరేదేమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు విషయంలోకి వెళ్తే నారా లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఒక యువగల పాదయాత్ర స్టార్ట్ చేసాడనమాట. అప్పుడు నేను అనుకున్నా, అమ్మో ఈయన పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడు, చాలా కష్టమే, ఖచ్చితంగా మధ్యలోనే వదిలేస్తాడని. కానీ ఆయన వాళ్ళ నాన్న జైల్లో పెట్టి వలన కాస్త బ్రేక్ ఇచ్చాడు, కానీ కంటిన్యూస్గా చేశాడనమాట ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. సో, మధ్యలో ఒకటో రెండో బ్రేక్స్ తీసుకున్నా కానీ కంటిన్యూస్గా చేశాడనమాట. సో, అక్కడే ఆయన మొండితనం అర్థమైంది. ఇంకోటి, ఇప్పుడు మన సాక్షి న్యూస్ గురించి అందరికీ తెలుసు, నేను కాదనట్లేదు. ఇప్పుడు సాక్షి న్యూస్ ఉంది. సాక్షి న్యూస్ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు మాకు ఛానల్ లేదన్నా, మాకు పత్రిక లేదన్నా కానీ సాక్షి న్యూస్, సాక్షి పేపర్ అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని అందరికీ తెలుసు, జనాలకు తెలుసు. వీళ్ళు ఎంత వాదించుకున్నా కానీ ఇక్కడ అందరూ తెలియకల్లోలే. రెండోది వచ్చేసి వాళ్ళు మిగతాయి కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించిన పార్టీలు, అదే వాళ్ళకి ఛానళ్ళు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. దాన్ని వీళ్ళందరూ ఎల్లో మీడియా అని కూడా అంటారు. కాకపోతే ఇక్కడ అందరూ వాళ్ళకి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఆపోజిట్ ఉన్న వార్తలు కొన్ని తొక్కేస్తుంటారు. ఇక్కడ సాక్షి మాత్రం ఈ ఛానల్ అన్నిటికంటే ఒక ఆకు ఎక్కువ చదివింది ఇట్లాంటి విషయాలు. ఎలా అంటే వాళ్ళే ఒక వార్త తప్పు అని రాస్తారు, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోయి దానికి ఎగనెస్ట్ ఇంకొక వార్త రాస్తారు. ఇట్లాంటివి చాలా చూసిన నేను. ఇంతకుముందు వాడిన పోస్టింగ్లే మళ్ళీ 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 వాడుతుంటారు. ఇంకా అట్లా కాకుండా వాళ్ళ యొక్క ప్రత్యర్థుల మీద సాక్షి పేపరు రాసే అన్ని తప్పుడు వార్తలు వేరే వాళ్ళు అయితే రాయరు. మిగతా వాళ్ళు రాస్తారు, కానీ మరి వాళ్ళు ఇంకా దిగజారి రాస్తారు. దాంట్లో ఒక చిన్న ఉదాహరణ, చంద్రబాబు చిరుతిండికి 20 లక్షల పైన అయింది అన్నట్లుగా ఒక ఆర్టికల్ అప్పట్లో రాశారనమాట. సో, అది నారా లోకేష్ చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నాడు ఈ విషయాన్ని. తీసుకొని సరే, ఇప్పుడు మీరు అనొచ్చు ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేసుకుంటాలేని. కాదు, ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాదు, ఆయన విపక్షంలో ఉన్నప్పుడే, అసలు ఎమ్మెల్యే కూడా కానప్పుడే ఆయన కేసేసాడు. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఎన్ని హీరింగ్లు ఉన్నా కానీ వెళ్ళి అటెండ్ అవుతూనే ఉన్నాడు. ఈరోజు కూడా ఈరోజు అంటే ఈ మధ్య గత 2 రోజుల్లో కూడా హీరింగ్కి వచ్చింది, వెళ్ళాడు, అటెండ్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా సరే, రిజల్ట్ పక్కన పెడితే మాత్రం ఆయన పోరాటం ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. నాకు నచ్చింది ఆయన పోరాటం. ఎందుకంటే ఇట్లాంటి పోరాటం చేయటం వల్ల నాలాంటి యూట్యూబర్స్ కానీ, ఇంకా అట్లాంటి పత్రికలు కానీ, ఎవరి యొక్క వాళ్ళ పార్టీలో వంతపాడే పత్రికలు కానీ అవతల వాళ్ళ ప్రత్యర్థుల మీద తప్పుడు వార్తలు, దిగజారుడు వార్తలు రాయాలంటే కాస్త ముందు వెనక ఆలోచిస్తారు. అమ్మో ఇప్పుడు ఇది లేదు పరిస్థితి అని. ఇంకా పోస్టింగ్లు ఉన్నాయి చూసారా, తప్పుడు పోస్టింగ్లు పెట్టేవాళ్ళు, తప్పుడు మాట్లాడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సరే, నేను కూడా మాట్లాడుతున్నాం, మన స్లాంగ్ మాది కూడా పశ్చిమ ప్రకాశం కాబట్టి స్లాంగ్ అంత గారు గీరు అని అంత రెస్పెక్టెడ్గా అయితే రాదు. మనం మాట్లాడినా కానీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో, నేను అది వాడాలనుకోవట్లేదు. బట్ ఎప్పుడన్నా అరాకొర బూతులు కానీ, ఒకవేళ నేనైతే 200% చూసుకొని మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అరాకొరగానే ఉంటే ఖచ్చితంగా నా వ్యూవర్స్ నన్ను మన్నిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.